అంటే ప్రభుత్వం పట్ల మీ వైఖరి ఏదైనా ఉండొచ్చు కాక, అంటే మిత్రపక్షంగా వ్యవహరించవచ్చు లేదా ప్రతిపక్షంగా వ్యవహరించవచ్చు, ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ ఈ పర్టిక్యులర్ ఇష్యూలో, ఏదైతే ఉద్దానం ఇష్యూలో బాధితులకు న్యాయం జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కృతజ్ఞతలు, ఎందుకంటే ఇఫ్ యూ గో బై ప్రామిసెస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఆయన ప్రతిపక్షంలో ఉండగా లేకపోతే ఎన్నికల ముందు కానివ్వండి అనేక ప్రామిసులు బ్రేక్ చేసినటువంటి, అంటే నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే హీ కుడ్ నాట్ రిడీమ్ సో మెనీ ప్రామిసెస్. ఇంటికో ఉద్యోగం కానివ్వండి, ఇవన్నీ ఇలాంటివి ఉన్నాయి. అటువంటి కోవలోనే ఇది కూడా చేరుతుందా లేకపోతే పరిష్కారం అవుతుందా అనేటువంటి నమ్మకం మీకు ఎలాగా ఉంది? ఇప్పుడు దీన్ని మనం 2 అంశాలు కింద తీసుకోవాలండి. ఒకటి, ఒక సబ్జెక్ట్ మీద అడ్రస్ చేయగానే అవతల మంది రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన మనిషికి కృతజ్ఞత ఎందుకు చెప్పారు అంటే, అంతకుముందు చాలామంది 60 సంవత్సరాలుగా సుదీర్ఘంగా పోరాటం జరుగుతున్న తెలంగాణ అంశం మీద ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు ఎంతోమంది కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ రాని రిజల్ట్ కేసీఆర్ గారిలో 1-2 మీటింగులతో సోనియా గాంధీ నుంచి ఎలా తెచ్చుకోగలిగారు అని అంటే మనం దానికి సమాధానం చెప్పలేం. వెళ్ళారు, వచ్చిన తర్వాత కూడా ఈయన ప్రెస్ మీట్లు పెట్టి మరి సోనియా గాంధీ గారిని పొగడ్తలు ముంచివేయడం మీరు అందరూ చూశారు. అంటే రాజకీయంగా ఒక కీలకమైన అంశం, సుదీర్ఘమైన అంశం మీద అడ్రస్ చేసినప్పుడు దాన్ని మనం అనుకున్న టైంలో కంటే సుదీర్ఘంగా స్పందించినప్పుడు ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పడం మన బాధ్యత. కళ్యాణ్ గారు, ఇక్కడ ఒకటి మీరు దానికి దీనికి మీరు కంపారిజన్ చేస్తున్నారు. అక్కడ సోనియా గాంధీ గారు ఒక నిర్ణయాన్ని ఏ విధంగా అధికారికంగా తీసుకున్నారు, తెలంగాణ ఇవ్వడం అనేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఈ స్పెల్ట్ అవుట్ హిజ్ యాక్షన్స్ అంతే తప్ప. డిసెంబర్ 9, 2010 పైచిలుకులో ఏదైతే అప్పుడు చిదంబరం గారు ప్రకటన చేసిన తర్వాత చాలా కాలం పోరాటం జరిగాక సోనియా గాంధీ గారు నోట్లోంచి వచ్చింది సార్. అది అవునంటారా కాదంటారా? చిదంబరం గారు ప్రకటన చేసినప్పుడు కూడా తెలంగాణలో సంబరాలు జరిగినాయా, జరగలేదా? కేసీఆర్ గారు కృతజ్ఞతలు తెలియజేశారా, తెలియజేయలేదా? ప్రకటన జరిగిన తర్వాత దానికి సంబంధించి ఆనందం పడ్డం అనేది కామను. ఆ ప్రకటన నిలబెట్టుకోకపోతే మళ్ళీ పోరాటం జరుగుతున్నటువంటి చరిత్ర చెప్తున్నటువంటి మనకి ఒక ఆన్సరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చేశారు, ఫేజ్ 1 వాళ్ళ ప్రకటనకు సంబంధించి రిప్లై ఇవ్వగానే ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు హుందాగా. ఇప్పుడు ఇదే ప్రకటనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారో ఆ అంశాలన్నీ కూడా ప్రజల రూపంలో, అదే నిజంగా ప్రజా సంక్షేమం రూపంలో కానీ కార్యరూపం దాల్చకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పందన కూడా చూస్తారు. మేము దాన్ని వెయిట్ చేయమని చెప్తాను. అంటే మీరు అనేది తెలంగాణ అంశం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఉద్దానం అంశం. అంటే తెలంగాణ అంశంలో ఏకాభిప్రాయ సాధన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ టుక్ ఏ లాంగ్ టైం. కానీ ఇక్కడ ఉద్దానం విషయంలో అసలు ప్రభుత్వం కొన్ని నిధులు కూడా వెంటనే, అంటే ఇన్ని నిధులు 100 కోట్లు 150 కోట్లు ఎంతో కొంత, అది కూడా వాళ్ళు ఏమీ క్వాంటిఫై చేయలే. జస్ట్ ముఖ్యమంత్రి గారు, అంటే ముఖ్యమంత్రి గారు మాట చెల్లుబాటు కాదని నేను అంటలేదు, కానీ బట్ దానికే సంతోషపడిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్? ప్రధానమంత్రి అభ్యర్థి కింద ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలకే దిక్కుదోహనం లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ అదే చెప్తున్నా సార్. కానీ ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు కూడా హర్షధ్వానాలతో ప్రజలు స్వీకరించారు, పవన్ కళ్యాణ్ గారు ఆదరించారు. సో మనం అంటే ఎవరో అంటే ఏదైనా సమస్య మీద అవతల సానుకూలంగా స్పందించినప్పుడు దానికి సంబంధించి మనం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది అంత భూతద్దం పెట్టి చూడాల్సినటువంటి అంశం కాదని నా ఉద్దేశం. ఎప్పుడు దీన్ని చూడాలి? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు స్పందించిన తర్వాత చెప్పినటువంటి మాటలు కార్యరూపం దాల్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మౌనం వహిస్తే అప్పుడు పోనీ మీరు చెప్పినటువంటి మనం కన్క్లూజన్ డెరైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. కానీ గతంలో కూడా, అంటే అమరావతి విషయంలో కూడా ఇటువంటి విమర్శలు కొన్ని వచ్చినాయి. అంటే ఒక ఇష్యూని డైల్యూట్ చేయడానికి, ఒక ఇష్యూని అంటే ప్రీఎంప్ట్ చేయడానికి, అంటే ప్రతిపక్షాలకి ఆయుధం లేకుండా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించడం, తర్వాత ప్రభుత్వం దాని మీద ఏదో యాక్షన్ తీసుకున్నట్టుగా చేయడం, ఇదంతా ఏంటంటే కలిసి గూడు పుటాణిలాగా చేస్తున్నాయి ఈ 2 పార్టీలు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రధాన ఆరోపణ కాదని మీరు చెప్పగలరా? ఎవరి చేతుల నుంచి ఎవరు ఆయుధాన్ని రాజకీయాల్లో లాక్కోలేరు సార్. అది వాళ్ళ చిత్తశుద్ధి బట్టి ఉంటుంది. ఏదన్నా సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు రాగానే చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించేస్తున్నారు కాబట్టి మాకు అవకాశం దొరకలేదని చెప్పడం అది వైఎస్ఆర్సీపీ శ్రేణుల యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఎంతకంటే గొప్ప అంశాలు ఏం జరగలేదు. ఎవరైనా అడ్రస్ చేసినప్పుడు ఆయన సానుకూలంగా సరే వై షుడ్ ఐ రప్చర్ ద ఇష్యూ అన్నట్టు ఆయన ముందు దానికి స్పందించేవారు. ఏదన్నా ఒక ఎలిగేషన్ వచ్చినా, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి మినిస్టర్స్ మీద ఎలిగేషన్ వచ్చినా కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేయించుకోమని చెప్పేవారు. అంటే మినిస్టోరియల్ కేటగిరీలో, చీఫ్ మినిస్టర్ కేటగిరీలో ఉండే మనిషి దేని గురించి అయినా పాజిటివ్గా స్పందిస్తాం అనేటువంటిది అదొక మంచి పరిణామం తప్ప అదేదో మా పార్టీకి తిప్పి చుట్టి మేమేదో లోపాయకారి ఒప్పందంలో వెళ్తున్నాం అనేటువంటి విధానంలో మా మీద నిందలేటువంటి మాత్రం అది వైఎస్ఆర్సీపీ శ్రేణులకు తగినటువంటి విషయం. అంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ అయితే ఆయన ఏజెంట్ అనేటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్గా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా
వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. పచ్చగా అమ్మలోడికి లోకం అంతా పచ్చ కనబడద్దు అన్నట్టు నరేంద్ర మోడీ గారికి సరెండర్ అయిపోయాడు కాబట్టి కేసుల విషయం ఏది పురోగతి చెందడం అభియోగం కూడా ఉన్నది. దానికి సంబంధించి మా పార్టీ అధినేత మేమేం మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గురించి. మేమేమంటామంటే రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సహజంగానే శృతి మించి రాగానే పడకూడదు అంటాం. ప్రజా సమస్యలు సాల్వ్ అవుతున్నాయా లేదనేటువంటి అంశం మీద ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకపోగా ప్రజాపక్షంలో ఉన్నటువంటి మేము ప్రజాపక్షం కింద ఏదైనా మాట్లాడతా ఒకవేళ పాలకపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైనా దాని గురించి సానుకూలంగా స్పందిస్తే లోపాయ గారు ఒప్పందం పెట్టుకున్నటువంటి నింద కరెక్ట్గా దానివల్ల మాకు వచ్చేటువంటి ప్రత్యక్షమైన ఉపయోగం ఏముంటుంది సార్? పైగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తెలియదా? మేము బలపడే కొద్దీ కూడా వాళ్ళకే కొరకలేని కొయ్యలవుతున్న సంగతి తెలియదా? నేను చెప్పే అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకునే ప్రతి అంశం కూడా అష్టదిగ్బంధనం చేసిన విధానంలో పాలకపక్షాన్ని ఉంచుతుంది కాబట్టి అంతకు మించి రెస్పాండ్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి దీన్ని రప్చర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో తూతు మంత్రం కింద వచ్చే వ్యక్తి కాదు. మనం దీని మీద ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే సుదీర్ఘకాలం పోరాటానికి దిగుతాడు. ఇతను దిగిన తర్వాత ఇతను చరిష్మా చూసి ప్రజలు తిరగబడ్డేటువంటి భయానకమైన సందర్భాలు ఉన్నాయనేటువంటి భయంతో మాత్రమే టీడీపీ ప్రభుత్వం కానీ పాలకపక్షాలు కానీ ఇంటినే స్పందిస్తున్నాయి తప్ప మాకు వాళ్ళకి ఏదో ఇందులో లోపాయకార ఒప్పందం పెట్టుకునే పరిస్థితి కానీ ఆ మాత్రం రాజనీతిజ్ఞత లేనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు అయితే కాదు, ఆ మాత్రం రాజకీయాల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి మా పార్టీ అధినేత అయితే కాదు. మాతో ఎట్టి పరిస్థితుల్లో లోపాయకార ఒప్పందం ఎందుకు పెట్టుకోరంటే మా బలం పుంజుకునే కొద్దీ కూడా టీడీపీకి ప్రాబ్లం కదండి. 2019 ఎలక్షన్లోనో 2024 ఎలక్షన్లోనో ఎప్పుడైనా కూడా మేము బలం పుంజుకునే కొద్దీ టీడీపీ ప్రభుత్వానికి ప్రమాదం అది. సో అందుకని అలాంటి దుస్సాహసపు చర్యలు అవగాహన రాహిత్యంతో కూడినటువంటి విధానాలు పాలకపక్షంలో ఉండేటువంటి అపరచానికుడి కింద అభివర్ణించబడేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నేనైతే అనుకోవట్లా. కానీ మీరు ఇవన్నీ చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కూడబలుకొని ఇవన్నీ చేస్తున్నాయి కాదు, డెఫినెట్గా వాళ్ళ పాలసీ వేరు మా పాలసీ వేరు అనేది మీరు చెప్తున్నారు. కానీ కొన్ని సంఘటనలు చూస్తే అంటే మళ్ళీ ఉద్దానం దగ్గరికి వస్తే ఉద్దానం కిడ్నీల సమస్య విషయంలో పవన్ కళ్యాణ్ గారేమో ఆరోగ్య మంత్రి కామినేని గారితో అడ్రస్ చేసి ఆయన్ని కొంచెం విమర్శిస్తారు. కామినేని గారు మీకు ఇదంతా తెలియదా ఇదంతా అని. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట మాట్లాడరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదో కొన్ని హామీలు ఇవ్వగానే ఈయన వెంటనే సంతోషపడి ట్వీట్లు ఇస్తూ ఉంటారు. అంటే నేను అనేది ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఎవరు? ఆరోగ్య మంత్రి కాదు కదా. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి స్థాయిలో కొన్ని నిర్ణయాలు జరగాలి. దీనంతటికి కారణం ఉద్దానం సమస్యని 2.5 ఏళ్లుగా అంటే గతం ఉంది వదిలేస్తే దాన్ని పట్టించుకోకపోవడంలో ప్రభుత్వ అలసత్వం ఉంటుంది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళని వదిలేసి అంటే డైరెక్ట్గా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఆరోగ్య మంత్రిని విమర్శించడంలో అర్థం ఏంటి? మీకు తెలియదు ఏం కాస్త సుదీర్ఘమైనటువంటి జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. డిస్ట్రిబ్యూషన్ అండ్ సెపరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ మనకు ఉంటాయి. ముఖ్యమంత్రి అనేటువంటి వాడు స్టేట్కి సంబంధించిన సావరిన్ పవర్లో హైయెస్ట్ సావరిన్ పవర్ని ఎంజాయ్ చేస్తారు. దాని అర్థం అన్నీ ముఖ్యమంత్రికి తెలిసే ముఖ్యమంత్రికి ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతాయని కాదు. మన సెపరేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ని భారతదేశం ఎందుకు అలా డెమోక్రాటిక్ వాల్యూస్ని పాటిస్తాము అంటే ఆయా శాఖలు పెట్టుకున్నాం. ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి ఒక డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇన్సిడెంటల్ ఇన్వాల్వ్మెంట్ తప్ప ఇన్సిడెంటల్ ఇన్ఫ్లుయెన్స్ తప్ప డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. మన పాలకపక్షంలో ఉండేటువంటి ప్రభుత్వాలు మీరు ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా చూస్తున్నారు. మనం రాజకీయాలు పరిశీలిస్తూ ఉంటాం. ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించిన ఒక శాఖకి సంబంధించినటువంటి అంశాల్లో ముందు ఆ శాఖ మంత్రికి అడ్రస్ చేయడం అనేటువంటిది మన బాధ్యత. ఒక ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కింద పవన్ కళ్యాణ్ గారు ఏది జరిగినా ఓకదంపుడి కింద చీఫ్ మినిస్టర్ని టార్గెట్ చేయాలనుకుని తన రాజకీయ అవగాహన రాహిత్యాన్ని చూపించుకోవడం అయ్యి ఉండేదేమో తప్ప శాఖ మంత్రిని అడ్రస్ చేయడం అనేటువంటిది దట్ ఈస్ ద బేసిక్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు మాకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి సార్, మా ప్రాంతంలో పైప్ కనెక్షన్ బాగపోతే లోకల్ ఎంఆర్ఓ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అర్జీ పెట్టుకుంటాం. అందుకని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి మా ఎమ్మెల్యే దగ్గరకు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి మా జిల్లా మినిస్టర్ దగ్గరకు పెట్టాం మనం. సో ఆ జిల్లాకి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్రానికి కీలకంగా ఉండేటువంటి ఆ శాఖ మంత్రి ఎవరు? కామినేని శ్రీనివాస్ గారు. ఆయనకి అడ్రస్ చేసిండు. ఆయన దానికి సంబంధించి సానుకూలంగా ప్రతికూలంగా ఆయన స్టాండ్ అని వినిపించిండు. దానికి ట్యాగ్లైన్గా అదే రోజు ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని నేను చీఫ్ మినిస్టర్ని కలుస్తా, చీఫ్ మినిస్టర్ని ఖచ్చితంగా కలుస్తా, 15 రోజుల్లో ఖచ్చితంగా కలుస్తా. కానీ ఈ లోపల ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఆరోగ్య శాఖ మంత్రి గారిది. సో ఆరోగ్య శాఖ మంత్రిని ఇప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వు, ఏం చేస్తావు చెప్పు. 15 రోజుల తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మేము గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. అక్కడ మేము తేల్చుకుంటాం. అక్కడ కూడా మాకు సానుకూలమైనటువంటి స్పందన రాకపోతే ప్రజా పోరాటం దిగుతా ఉన్నాం. హీఈస్ వెరీ క్లియర్ ఆన్ హిస్ స్టాండ్. ఆ సబ్జెక్ట్ మీద ఇనీషియల్గా కన్సర్న్ హెల్త్ మినిస్టర్ని రెస్పాండ్ అవ్వమన్నారు. ఒక 10 days 15 days టైం తీసుకున్న తర్వాత టోటల్ రిపోర్ట్ తీసుకుని చీఫ్ మినిస్టర్ గారిని కలుస్తున్నారు. చీఫ్ మినిస్టర్ గారి మీద అభియోగాలు చేస్తేనే రాజకీయం అనుకుంటే మాత్రం అలాంటి రాజకీయాలుగా కాస్త మా పార్టీ అధినేత కానీ పార్టీ శ్రేణులు కానీ దూరం. విమర్శలు చేస్తాం, రాజకీయాల విమర్శలు అవసరం, విమర్శనాత్మకంగా ఉంటే రాజకీయాలు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. కానీ అనవసర విమర్శలు తీసుకోవడం అనేటువంటిది ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది మా పార్టీ అధినేత ఒక లక్షణంగా మా లక్షణం.